ఇక్కడ వచ్చేసి శ్రీకాకుళం ఒకసారి చూడండి. సో, ఇప్పుడొచ్చేసి మీకు కేటగిరీ వైస్‌గా కట్ ఆఫ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఎస్‌జిటి. సో, ప్రతి కేటగిరీ వైటు ఓపెన్ తర్వాత లోకల్ ఎలా కట్ ఆఫ్ ఉంటుందని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంతకంటే ముందు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లే ఈ యూట్యూబ్ ఆల్గారిథం అనేది ఈ ఇన్ఫర్మేషన్‌ని ఇంకొక వ్యక్తికి ఫార్వర్డ్ చేస్తుంది. ఒకవేళ మీరు లైక్ చేయకుంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొకరు తెలుసుకోలేరు. సో, దానికోసం మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్‌లో స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ప్రతి గవర్నమెంట్ నోటిఫికేషన్, అలాగే ఏవైతే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే పాలిసీస్ ప్రొవైడ్ చేస్తారో ప్రతి ఒక్కటి కూడా మీకు అప్డేట్ ఇస్తాను. సో, ఛానల్‌ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న విషయం ఇక్కడ 10th, 12th అండ్ డిగ్రీ మినిమమ్ క్వాలిఫై ఒక క్వాలిఫైడ్ మార్క్స్ వచ్చినట్టయితే వీటి మీద నెంబర్ ఆఫ్ పోస్టులనేవి ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్‌లో. సో, అవి మోస్ట్‌లీ మన తెలుగు కేటగిరీ అంటే తెలుగు వాళ్ళు ఎవ్వరు గూడా ఈ యొక్క పోస్ట్‌ని ఎవ్వరు గూడా వినియోగించుకోవడం లేదు. ఈ పోస్టులు ఎక్కువగా నార్త్ ఇండియన్స్ బాగా వినియోగించుకుంటున్నారు. దీనికి ఎలాంటి రిటన్ ఎగ్జామ్ గానీ, అలాగే ఇంటర్వ్యూస్ కానీ ఉండవు. కేవలం 10th మార్క్స్‌ని బట్టి, ఇంటర్మీడియేట్ మార్క్స్‌ని బట్టి, డిగ్రీ మార్క్స్‌ని బట్టి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, వీటికి బేసిక్ పే గూడా మినిమమ్ 25,000 నుండి స్టార్ట్ అవుతుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది మన తెలుగు రాష్ట్రాలలో వినియోగించుకోరు. ఎందుకు అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియకపోవడంతో వాళ్ళు ఇలాంటి అవకాశాలను ఎన్నో కోల్పోతున్నారు. అలాంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఎప్పుడైనా అప్డేట్ ఇచ్చినప్పుడు మీకు అవసరం లేకుండా చూడకండి. కాకపోతే కనీసం ఆ ఒక థంబ్‌నెయిల్ చూసైనా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకు ఒక ఇంటికి ఒక జాబ్ వచ్చిందంటే వాళ్ళ ఇల్లు మొత్తం బాగుపడుతుంది. వాళ్ళ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. సో, ఎప్పుడైనా ఇలాంటి నోటిఫికేషన్‌లు మెయిన్‌గా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేరవేయండి. సరేనా? సో, ఇప్పుడొచ్చేసి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏవైతే మన స్కోర్‌లు కనిపిస్తున్నాయో ఎస్‌జిటిలో ఈ స్కోర్‌లన్నీ కేవలం నార్మలైజేషన్ వల్ల జరిగిన ఎఫెక్ట్. లేదంటే ఇంత స్కోర్ అనేది ఉండదు. ఖచ్చితంగా నార్మలైజేషన్ ఎఫెక్ట్ అనేది చాలా ఉంది. అభ్యర్థుల్ని ఎంతో ఆందోళనకు గురి చేసిన ఎఫెక్ట్ ఏందంటే ఇది నార్మలైజేషన్. నార్మలైజేషన్‌లో ఒక వ్యక్తికొచ్చేసి నార్మలైజేషన్‌కి ముందు 77 మార్క్స్ ఉంటే నార్మలైజేషన్ తర్వాత డైరెక్ట్ 83 మార్క్స్‌కెళ్ళిపోయిండు. అదే 83 ఉన్న వ్యక్తి డైరెక్ట్ వచ్చేసి 79కొచ్చింది. సో, కొన్ని షిఫ్ట్‌ల వాళ్ళకైతే నార్మలైజేషన్‌లో మార్కులనేవి ఇంక్రీజ్ కాలేదు. ఒక్కొక్కరికి 4-6 మార్కులు ఇంక్రీజ్ అయ్యాయి. అలాగే ఎవరికైతే డిక్రీజ్ అయినాయో వాళ్ళు డిక్రీజ్ అయినవి ఇంతకుముందు 83 ఉన్న అభ్యర్థి ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని ఒక ధీమాతోటి ఉండేవాడు. కాకపోతే ఎప్పుడైతే నార్మలైజేషన్ తర్వాత తన స్కోర్ చూసుకుంటే 79కి పడిపోయింది. ఇప్పుడు 79 వచ్చినా కూడా జాబ్ వస్తుందా లేదా అన్న ఒక హోప్ అయితే లేదు. ఎందుకంటే నార్మలైజేషన్ తర్వాత కట్ ఆఫ్ అనేది బాగా పెరిగిపోయింది. కట్ ఆఫ్ పెరిగిపోవడంతో పాటు ఇక్కడ పాయింట్స్ చూపిస్తాను చూడండి. మీకు సింపుల్‌గా ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ పాయింట్ చూడండి. ఇక్కడ 82 ఉంది. ఈ 82కి 81కి మధ్యలో తేడా చూడండి. ఇక్కడ 81 ఉంది. 81 వచ్చేసి 119 ఉంది. ఇక్కడ చూడండి 83కి. 82కే చూద్దాం. 82కి మధ్యల 82 ఇక్కడ చూడండి 83. 83 వచ్చేసి 97. ఈ రెండిటి మధ్యలో తేడా గమనించండి ఒకసారి. ఇక్కడ నెంబరే 81 తర్వాత ఉంది. 82 ఉంది. బట్ నెంబర్ ఆఫ్ 0.1, 0.2, 0.3 ఏంది ఇవన్నీ? సో, ఈ మధ్యలోనే చూడండి ఎంతమంది దాదాపు 20 మెంబర్స్ యాడ్ అయ్యారు. అంటే ఇక్కడ 0.1 మార్క్ తోటి కోల్పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్క కేటగిరీస్ ఉన్నారు ఈ 20 దాంట్లో. సో, ఇలాంటప్పుడు జాబ్ అంటే 80 మార్క్స్ అంటే ఎంతో కష్టపడితే గానీ 80 మార్క్స్ రావు. అంత కష్టపడి 80 మార్క్స్ స్కోర్ చేసినా కూడా జాబ్ రాదు అంటే ఇంతకుముందుకు 80 అంటే కళ్ళు మూసుకొని జాబ్ వస్తుంది అని చెప్పొచ్చు. వాళ్ళు ఎలాంటి కట్ ఆఫ్ ఎంతొస్తుంది ఏంటి అనే టెన్షన్ కూడా లేకపోతుండే. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఎంత పాయింట్ ఈ కాల్ లెటర్ ఎవరికొస్తుందో అంతవరకు కూడా ఎవరు కూడా అంటే డౌటే. ఓన్లీ సేఫ్ స్కోర్ ఉన్నా కూడా జాబ్ వస్తుందా లేదా అని డౌట్. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ పాయింట్స్. ఆ పాయింట్స్ అనేవి అంత కీలకంగా మారనున్నాయి. ఇక్కడ చూడండి. ఓన్లీ 90కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఎస్‌జిటిలో వచ్చేసి 16 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అలాగే 85 అబోవ్ స్కోర్ చేసిన వాళ్ళు చూద్దాం. 85 అబోవ్ స్కోర్ చేసిన వాళ్ళు తీసేస్తే ఒక 40+ మెంబర్స్ ఉన్నారు. ఓకే. ఇది మామూలుగా వేరే డిస్ట్రిక్ట్ తోటి అంటే కర్నూలుతోటి పోల్చుకుంటే చాలా అంటే చాలా బెటర్. కర్నూలులో ఎంతమంది ఉన్నారో తెలుసా? 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 3000 మెంబర్స్ ఉన్నారు. 3000 చూడండి. వాళ్ళతోటి పోల్చుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ స్కోర్‌లన్నీ ఎమ్మటెమ్మటే ర్యాపిడ్‌గా చేంజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు చూడండి 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళది. ఇక్కడ చూడండి 80కి పైగా మొత్తం 80కి వచ్చేసి 117 ఉంది. ఇందులో 77 తీసేస్తే 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 100 మెంబర్స్ ఉన్నారు. సో, ఇలా ఉంటే బెటర్. అంటే ఇప్పటికైనా స్కోర్‌లనేవి ఎక్కువనే ఉన్నాయి. కాకపోతే వేరే జిల్లాల వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటే బెటరే.
సో, ఈ విధంగా ఉన్నాయి. మీరు లాస్ట్ వచ్చేసి 70 మీద స్కోర్ చేసిన వాళ్ళు ఎంతనో మీకు చూపిస్తాను అప్పుడు అర్థమవుతుంది. సో, కట్ ఆఫ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మెయిన్‌గా ఈ పాయింట్ ఉందా, ఆ పాయింట్ అనేది చాలా కీలకంగా మారింది. మొత్తం 70 మీద స్కోర్ చేసిన వాళ్ళే 603 ఎస్‌జిటి. ఇప్పుడు చెప్పండి మనకున్న పోస్టులన్నీ ఇప్పుడు వచ్చేదెంత? జాబ్ ఎవరికొస్తుంది? ఇప్పుడు నేను చెప్పబోయే కట్ ఆఫ్ అయితే చూడండి ఒకసారి. ఈ కట్ ఆఫ్ అనేది ఇక్కడ తీసి పెట్టారు మీకోసంకి. ఇది కట్ ఆఫ్ అనమాట. ఇది కేటగిరీ. ఇది ఎస్‌జిటి ఓపెన్ నంబర్ ఆఫ్ పోస్ట్స్ ఓకేనా? ఓపెన్‌లో ఎన్ని పోస్టులున్నాయి ఇవి. ఇది కట్ ఆఫ్ మార్క్స్. ఇది ఓపెన్‌లో తనకొచ్చిన ర్యాంక్ ఓకేనా? ఇక్కడ చూడండి ఎస్‌జిటి నంబర్ ఆఫ్ లోకల్ పోస్ట్, లోకల్ టాప్, లోకల్ ర్యాంక్ ఓకేనా? ఇది మీరు హెడ్డింగ్ అనేది కరెక్ట్‌గా చూడగలిగితే అంటే మీకు అర్థమవ్వగలిగితే ఎలాంటి డిఫరెన్స్ అనేది ఫైండ్ ఔట్ చేయగలిగితే ఇక్కడికి మీకు సింపుల్‌గా ఇప్పుడు కట్ ఆఫ్ అనేది అర్థమవుతుంది. ఎందుకు రెండిటికి కన్‌ఫ్యూజ్ కాకండి. ఇది నంబర్ ఆఫ్ ఓపెన్ పోస్ట్ అనమాట. ఇదేమో లోకల్ పోస్ట్‌లు. ఇక్కడ ఓసీకి ఓపెన్‌లో వచ్చేసి 10 ఉన్నాయి. 90 కట్ ఆఫ్ అనమాట. 90 ర్యాంక్ వచ్చేసి 10 అనమాట. ఇంతకుముందు మనం చూపించాం కదా! ఓన్లీ 10 మంది ఉన్నారు 90 మీద స్కోర్ చేసిన వాళ్ళు. సో, ఓసీలో ఉన్న 10 మందిలలో ఓపెన్ కేటగిరీలో మొత్తం 10 పోస్టులు ఉంటే ఆ 10 పోస్టులకి 90 కట్ ఆఫ్. 90 కట్ ఆఫ్ అయినప్పుడు ఎవరు లాస్ట్ వన్ ర్యాంక్ ఎవరిది అంటే 10థ్ ర్యాంక్ ఓకేనా? ఇక్కడ ఎంత ఉంటే అంత. ఇక్కడ 10 పోస్టులు ఉన్నాయి కాబట్టి వచ్చింది 10 మెంబర్స్ 10థ్ ర్యాంక్ అనమాట. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ చూడండి. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ వచ్చేసి 84 ర్యాంక్ వచ్చేసి 78 ఓకేనా? బీసీఏ చూడండి 89 ఇక్కడ రాదు చూడండి 17 ర్యాంక్. బీసీబీ చూడండి 87 కట్ ఆఫ్ 31 ర్యాంక్. ఇక్కడ బీసీసీ లేదు. బీసీడీ ఇక్కడ చూడండి బీసీడీ వచ్చేసి 90 కట్ ఆఫ్. 90 అంటే ఏంటి అది? అంతకంటే 90 స్కోర్ చేయడం అంటే గ్రేట్. ఇక్కడ ర్యాంక్ వచ్చేసి 15. బీసీఈ లేదు, బీసీసీ లేదు, ఎస్సీ2, ఎస్సీ1 లేదు. ఇక్కడ ఎస్సీ3 చూడండి కట్ ఆఫ్ 90 ర్యాంక్ 12. ఎస్టీ2 చూడండి 80 ఇంకా ర్యాంక్ వచ్చేసి 144. సో, కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉన్నాయి చాలా. ఇక్కడ చూడండి ఎస్‌జిటి లోకల్ వచ్చేసి లోకల్ పోస్టులు వచ్చేసి మొత్తం 42 ఉన్నాయి. 85 కట్ ఆఫ్. ర్యాంక్ 61. 61 అనేది లాస్ట్ అనమాట. ఏది లోకల్ పోస్టులలో లోకల్ ఓపెన్ పోస్టులలో మొత్తం ఉన్నాయి 42. అందులో కట్ ఆఫ్ వచ్చేసి 85. ఆ లాస్ట్ ర్యాంక్ 42 ర్యాంక్ ఎంత అంటే 61 అని అర్థం ఓకేనా? ఇలా ప్రతిదీ చూసుకోండి. ఇక్కడ సరే నేను చెప్తే ఏంటి అంటే వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది. సో, మీరు దానికి చూడడానికి ఇబ్బంది పడతారు. సో, దాంతోపాటు మీరే చూసుకుంటే సింపుల్‌గా అయిపోతుంది. స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చూసుకోండి. సేమ్ ఈ విధంగా చెప్పినట్టే ఇవన్నీ లోకల్ కట్ ఆఫ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు చూడండి మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ కాకండి. ఇది ఓసీ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసండి. ఓసీలో ఓపెన్ పోస్ట్‌లో 42 కట్ ఆఫ్ ర్యాంక్ 85 ర్యాంక్ వచ్చేసి 61 ఇట్లా ఓకేనా? మళ్ళీ ఎస్సీ ఇక్కడ కూడా గీత పెడతాను చూడండి. ఇది ఎస్సీలో మొత్తం ఉన్న ఒక్క పోస్టు దానికి వచ్చేసి 80 కట్ ఆఫ్. ర్యాంక్ వచ్చేసి 152 ఓకే. ఇది మొత్తం తీసేస్తాను చూడండి. సో, ఇప్పుడు వచ్చేసి ఎస్సీకి ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకొని మీకు మళ్ళీ క్లియర్‌గా అర్థమవుతుంది ఓకేనా? మీకు కావాలంటే నేను ఒక గీత కొడతాను ఇక్కడ ఓకేనా? ఇదేమో లోకల్, ఇదేమో ఓపెన్. ఇక్కడ ఓపెన్ ఉంది చూడండి, ఇక్కడ లోకల్ ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇది చూడండి సోషల్ స్టడీస్ తీసుకున్నాను నేను ఇక్కడ. సోషల్ స్టడీస్ శ్రీకాకుళం. ఇక్కడ చూడండి మనం మామూలుగా అన్ని దాంట్లో మనం డిస్కస్ చేసుకున్నాం ఇంతకుముందు కట్ ఆఫ్ కూడా. ఆ కట్ ఆఫ్‌లో మనం ఏదైతే చెప్పుకున్నామో సేమ్ అదే రేంజ్‌లో వచ్చాయి. మన 80కి పైగా స్కోర్ సాధించిన వాళ్ళు వేళ్ళపై లెక్క పెట్టొచ్చు అని చెప్పాము. ఇక్కడ చూడండి ఓన్లీ 20 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సో, మనకు కొంచెం పోస్ట్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఈ 20 మెంబర్స్ పెద్ద మ్యాటర్ కాదు మనకి. ఇక్కడ చూడండి 75కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 75 కూడా చాలా తక్కువ మందిలో ఉన్నారు. సో, స్కోర్లు అంటే ఈ విధంగా ఉండాలి. ఎస్‌జిటి కూడా ఇలా రావాల్సిన స్కోరు కాకపోతే రాలేదు. ఇక్కడ 75కి మరియు 80కి మధ్యలో ఎంతమంది ఉన్నారు చూడండి. మొత్తం 58లో 20 చేస్తే ఓన్లీ 38 మెంబర్సే ఉన్నారు. ఇలా స్కోర్ ఉంటే ఏందంటే ఎవరైనా ఎగ్జామ్ రాసిన వ్యక్తికి ఎలా ఉంటుందంటే ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఎలా అంటే ఇంత మంచి స్కోర్‌కి సో, వానికి గట్టి కాంపిటీషన్ ఇచ్చాను అనే ఒక ఫీలింగ్ ఉంటది. సో, ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట ఇలా స్కోర్‌లు వచ్చినప్పుడు. అలా కాకుండా 80లు, 90లు ఆ పాయింట్ టు పాయింట్ 80కి, 81కి మధ్యలో దాదాపు 30 మంది, 40 మంది ఉంటే ఆ ర్యాంక్ ఏడికి పోతుందది. సో, ఇలా 38 మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఇక్కడ. 70 కూడా చూద్దాం. 70 మీద ఉన్నవాళ్ళు
ఇక్కడ 70 ఏదైతే ఉన్నదో 70 ఇక్కడ 70 145 ఓకే. ఇక్కడ చూసారు కదా 145 ఉంది. 145 అంటే లాస్ట్ మనం చేసినప్పుడు 100 మెంబర్స్ యాడ్ అయ్యారనుకోండి. గ్రేటే. మొత్తం వచ్చేసి 145లో 80కి మీద స్కోర్ చేసిన వాళ్ళు 20 మెంబర్స్ ఉంటే 75-80కి మధ్య స్కోర్ చేసిన వాళ్ళు 38 మెంబర్స్ ఉన్నారు. తర్వాత 70-75 స్కోర్ చేసిన వాళ్ళు ఈ రిమైనింగ్ మెంబర్స్ అంటే నియర్లీ 100 మెంబర్స్ ఉన్నారు. సో మనకున్న జర పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కేటగిరీ పరంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. లీస్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు ఎస్టీకి కొన్ని కేసెస్లో చాలా తక్కువ కట్ ఆఫ్ కూడా జాబ్ వస్తుందని చెప్పాము. సో వాళ్ళకు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో నేను చెప్పేది ఇక్కడ ఒక్కసారి మీరు వినండి. ఏంటి అంటే ఇప్పుడు మీ కేటగిరీకి మొత్తం 15 పోస్టులు ఉన్నాయి అనుకోండి. మీరు ఎస్సీ గ్రూప్ 2 అనుకోండి. మీకు 15 పోస్టులు ఉంటే 15వ ర్యాంక్ వచ్చేసి ఒక 500 అనుకోండి. సో ఇంతవరకు అయిపోయింది అనుకోకండి. తర్వాత 16 ఉంటాడు, 17, 18 మీరు ఉన్నారు కదా. మీరు ఈ 15 మంది ఎవరైతే స్కోర్ చేశారో వీళ్ళు ఒక పోస్ట్ కాదు ఇంకొక 2-3 పోస్టులకు కూడా ఎగ్జామ్ రాసి ఉంటారు. ఒకవేళ దానిలో కూడా మంచి ర్యాంక్ సాధించి ఉంటారో వీళ్ళు అప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకొని ఉంటారు. వాళ్ళు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నారనేది మనకు తెలియదు. సో ఈ 15 మందిలో ఎవరైనా ఇద్దరు వెళ్ళొచ్చు, ఒకరు వెళ్ళొచ్చు, మీ లక్ బాగుంటే నలుగురు కూడా వెళ్ళొచ్చు. అలా వెళ్ళినప్పుడు ఈ 16కి 17కి 18కి ఛాన్సెస్ వస్తాయి. ఓకేనా. అందుకే మీరు సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోండి. సో ఎవరికి ఎప్పుడు ఏ లక్ ఫ్యాక్టర్ యాడ్ అవుతుందో తెలియదు. నార్మలైజేషన్ వల్ల పుణ్యం అని చెప్పేసి కొంతమంది హోప్ లేకున్నా సరే ఇప్పుడు పక్కగా జాబ్ వచ్చే కేటగిరీకి అంటే ఆ సెక్షన్లోకి వెళ్ళిపోయారు. సో మీకు కూడా హోప్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా కాల్ లెటర్ వచ్చేదాకా అందరూ హోప్స్ పెట్టుకోవాల్సిందే. ఈ 16, 17, 18 ఇలా 19 ఒక 5 or 10 పోస్టులు ఉన్నంత వరకు. ఓకేనా. నేను సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోండి. ఛాన్స్ వస్తే సర్టిఫికేషన్కి వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే 1:1లో పిలుస్తున్నారు. ఇప్పుడు 1:1 అంటే ఒక పోస్ట్కి ఒక్కరిని మాత్రం పిలుస్తున్నారు. ఇలాంటప్పుడు ఇక్కడ ఆ వెళ్ళిన అభ్యర్థులు సర్టిఫికేట్స్ అనేవి కరెక్ట్ ఇవ్వకపోయినా చాలామంది కొన్ని ఇంటెన్షనల్గా తప్పు చేయరు. అలా ఇంటెన్షనల్ తప్పు చేయకపోయినా ఆ సర్టిఫికేట్లు కరెక్ట్ ఎలిజిబిలిటీ వాళ్ళకి చూపించలేకపోయినా అతన్ని తీసేస్తారు. సో అలాంటప్పుడు కూడా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి.